నా పేరు స్వాతి, టీజీ న్యూస్ కి స్వాగతం. స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి. ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. భూభారతి స్పెషల్ డ్రైవ్ ద్వారా ధరణి 2020 వలన వచ్చిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. శనివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆనాటి ధరణి 2020 నుండి ఈనాటి భూభారతి 2025 వరకు ప్రజల భూ సమస్యల పరిష్కారం అయినాయా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శనివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆనాటి ధరణి 2020 నుండి ఈనాటి భూభారతి 2025 వరకు ప్రజలు భూ సమస్యలు పరిష్కారం అయినాయా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ భూభారతి స్పెషల్ డ్రైవ్ పెట్టి 3 నెలల్లో భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అదేవిధంగా కరీంనగర్ శివారు రేకుర్తిలో 4500 ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్న వాటిని తొలగించాలన్నారు. అయితే వీరు గత 20 సంవత్సరాల నుండి మొదలుకొని దాదాపు 50 సంవత్సరాల వరకు ఇంటి పన్నులు కడుతూనే ఉన్నారన్నారు. అలాంటి వారి ఇండ్లను కొత్తగా నిషేధిత జాబితాలోకి పొరపాటున పంపడం జరిగిందన్నారు. ధరణి భూభారతి ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఎన్ని పరిష్కారం అయినాయి అనేది ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ధరణి మూలంగా కరీంనగర్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భూభారతి సమస్యలపై త్వరలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. అలాగే కరీంనగర్ భూ బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. భూ బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం భూభారతి ద్వారా వెంటనే భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే నిషేధిత జాబితాలో ఉన్న భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి భూ సమస్యల బాధితుల సంఘం అధ్యక్షులు మోహన్ రెడ్డి, తిమ్మాపూర్ మండలానికి చెందిన అంజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏదుల్లా రాజశేఖర్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ జమీల్ అహ్మద్, దళిత నాయకులు నల్లాల కనకరాజు, బోయినపల్లి చంద్రయ్య, పెద్దెల్లి శేఖర్, మేడి అంజయ్య, అడ్వకేట్ షాయిని, మల్లేశం, అడ్వకేట్ ముజీబ్, భూ బాధితులు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూభారతి 2025 తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా సమస్యలు ఇప్పటికి కూడా భూ సమస్యలు చాలా వరకు కూడా పరిష్కరించబడనటువంటి చాలా వరకు కూడా ఉన్నాయి. దీనికి తోడుగా మళ్ళీ ఇప్పుడు 2022A కింద నిషేధిత జాబితాలోకి తెలంగాణ వ్యాప్తంగా 18 లక్షల ఇళ్లను, 9 లక్షల ప్లాట్లను మళ్ళా నిషేధిత జాబితాలోకి పంపడం జరిగింది. కరీంనగర్ పట్టణం ఆనుకొని ఉన్నటువంటి శివారు ప్రాంతం రేకుర్తి, సీతారాంపూర్, ఆరపల్లి ఇక్కడ కూడా ఒక 4500 ఇళ్లను 30-40 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాటిని కూడా మరి ఇప్పుడు మళ్ళీ నిషేధిత జాబితాలోకి పంపడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను మరి పరిష్కారం చేయడానికి మరి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ప్రభుత్వానికి మరి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు కరీంనగర్ ఎమ్మెల్యే గారికి, కరీంనగర్ ఎంపీ గారికి, మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరి వీరికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు తొందరగా మరి స్పందించి ఇక్కడ సమస్యను పరిష్కారం చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ ప్రభుత్వం మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేయాలి. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మరి 22A కింద నిషేధిత జాబితాలోకి పంపినటువంటి దాన్ని అన్నింటినీ కూడా మరొక టైం బౌండ్గా ఒక 3 నెలల కాలం లోపల ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై భారత్. వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. మేము ఇక్కడ రేకుర్తి విద్యానగర్కు సంబంధించిన రేకుర్తి విద్యానగర్ పట్టభూములపై విధించినటువంటి 22A చట్టాన్ని, ఆ చట్టంలోని బాధితులు మేమందరం కలిసి ఇక్కడికి వేదికను పంచుకోవడం జరిగింది. ఈ 22A కింద దాదాపు 650 ఎకరాలు, 10,000 ప్లాట్లు, 6,000 ఇండ్లు ఈ నిషేధిత జాబితాలో పెట్టారు. ముఖ్యంగా రేకుర్తికి సంబంధించిన రేకుర్తి విలేజ్ మొత్తంలో 230 సర్వే నెంబర్లు ఉంటే 125 సర్వే నెంబర్లను ఈ నిషేధిత జాబితాలో పెట్టారు. మిగతా ఒక 50 గవర్నమెంట్ సర్వే నెంబర్లు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 40 సర్వే నెంబర్లు మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే క్లియర్గా ఉన్నవి. ఇది ఎందుకు పెట్టిరని మేము పరిశీలిస్తే ఇదేంటంటే 97లో ఒక అప్పటి కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మేము ఈ నిషేధిత జాబితాలు పెట్టిరని అధికారులు చెప్తున్నారు.
కానీ ఇది ఒక్కసారి రాలేదు. ఇది 2010లో ఒకసారి వచ్చింది. 2010లో రేకుర్తికి చెందిన కొంతమంది ప్రజలు ఈ కలెక్టర్ అంటే ఈ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది అప్పుడు. అయితే ఏదైతే 612/97 జియో బేస్ చేసుకొని స్టే ఇచ్చింది కాబట్టి మేము ఆ 612 జీవోకు సంబంధించిన అన్ని పత్రాలు తీసుకెళ్ళి హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. హైకోర్టు మా యొక్క పరిశీలనను మొత్తం పరిశీలించి ఆ యొక్క స్టేను 612 ఏదైతే ఈ సమస్యకు కారణమైనటువంటి 612/97 కలెక్టర్ బిఆర్ మీనా అప్పటి కలెక్టర్ బిఆర్ మీనా గారి రిపోర్టు ఇది పూర్తిగా అసంపూర్తిగా అసంబద్ధంగా ఏమాత్రం ఈ భూములకు సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఆ యొక్క హైకోర్టు అప్పటి పిటిషన్ను కొట్టేసింది. 2011లో కొట్టేసినప్పటి నుంచి మాకు సక్రమంగా రిజిస్ట్రేషన్లు అయ్యి సిటీ చాలా డెవలప్ అయిపోయింది. అడ్వకేట్ మాజీ కోఆప్షన్ మెంబర్ జిల్లా పరిషత్ కరీంనగర్. ఆనాటి ధరణి నుండి ఈనాటి భూభారతి వరకు భూముల సమస్యలు ఏమి పరిష్కారమైనాయి అన్న దాని మీద ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చాలామంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ భూభారతి చట్టం అమల్లోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయిపోయినప్పటికీ ఇంకా చాలా భూములకు సంబంధించిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ దగ్గర రేకుర్తి ఒక్క ఊరు మొత్తం కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయం మీద స్పందించి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం తీసుకొని ఈ భూ సమస్యల పరిష్కారం కొరకు చొరవ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముక్త కట్టంతో విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా గతంలో రద్దు చేసినటువంటి ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంఆర్ఓ కోర్టు కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆ రెవెన్యూ ట్రిబ్యునల్లను కూడా మళ్ళీ ప్రారంభించినట్టయితే చాలా వరకు భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టడం, పట్టా భూమికి సంబంధించి ఒక 5-10 గుంటలు ఏదన్నా ప్రభుత్వ ప్రజా ఉపయోగకర కార్యక్రమానికి ఉపయోగిస్తే మొత్తం సర్వే నెంబరు నిషేధిత జాబితాలో పెట్టడంతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం తీసుకొని ఈ రైతు సమస్యలను భూమికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తున్నారు. నేటి భూభారతి వరకు రైతుల సమస్యలు కానీ వ్యవసాయ భూములు కానీ ఇండస్ట్రియల్ భూముల విషయంలో కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య ధోరణిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. కానీ కరీంనగర్ జిల్లా నుండి గౌరవనీయులు సీనియర్ అడ్వకేట్ గారు ప్రజామిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ గారి నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధితుల సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 నెలల కాలంలో ఈ సమస్యలు పరిష్కరించాలని మేము ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో పెద్ద మొత్తం సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు కలిసే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు భూమి మీద పోరాటం చేస్తే చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి ముఖ్య భూమికే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు కానీ స్థానిక మంత్రులు కానీ ముఖ్యమంత్రి వర్యులకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ భూ సమస్య మీద పరిష్కరించిన దిశలో ప్రభుత్వం ఉండాలని కూడా మేము వేదిక